హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఇప్పుడు మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి, సమ్మక్క సారక్క దగ్గరికి, లక్నవరం బీచ్ దగ్గరికి, రామప్ప దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఈ వీడియో చూసి అయితే ఎంజాయ్ చేయండి. పదండి వెళ్దాం. మనం ఫస్ట్ వచ్చేసి మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ లక్ష్మీనరసింహస్వామి స్వయంగా పెంచాడంట. అండ్ ఇప్పుడైతే వెళ్తుంటే దారిలో హనుమంతుడు కూడా కనిపించాడు. దర్శనం అయితే చేసుకున్నా. ఇదంతా ఫారెస్ట్ ఏరియానే. మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వెళ్తుంటే ఇంకా ఛత్తీస్గఢ్ బార్డర్ కూడా కనిపించింది. అదంతా చూసి వెళ్తున్నాము. ఇక్కడ అన్ని లయన్స్ కూడా వెళ్తాయంట నైట్లో. మేమైతే డివోషనల్ సాంగ్స్ లైక్ లక్ష్మీనరసింహస్వామి సాంగ్స్ వినుకుంటూ వెళ్తున్నాము. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఆ మంచి నేచరు, ఆ మంచి ఎయిర్, ఆ మంచి ట్రీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. మేము ఇక్కడ మ్యాప్లో చూస్తే 40 to 45 minutes అయితే చూపిస్తుంది. ఫైనల్గా అయితే మనం లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడికి రావడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళి మల్లూరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి రావడానికి అయితే మాకు 5 to 6 hours అయితే పట్టింది. 4కి స్టార్ట్ అవుతే ఇప్పుడు 10-11 అయింది. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి లైక్ మెత్తగా సాఫ్ట్ ఉంటుందంట బాడీ, లైక్ హ్యూమన్ బాడీ లాగానే. నేనైతే షాక్ అయిపోయాను. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ లాగానే. ఇక్కడికి వస్తే మాకు అదేదో పాజిటివ్ ఫీలింగ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అవి మౌంటైన్స్ నుంచి వెళ్ళి, ప్రతి ట్రీ నుంచి వెళ్ళి వస్తాయన్నమాట. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇక్కడ అమ్మవారు కూడా ఉంది. అక్కడ దర్శనం చేసేసుకొని సమ్మక్క సారక్క దగ్గరికి అయితే వెళ్ళాము. జంపన్న వాగు దగ్గర దర్శనం చేసేసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము. మీకందరికీ ఒక క్వశ్చన్, ఐదర్ సమ్మక్క సారక్క తల్లి బిడ్డలా లేకపోతే అక్క చెల్లెల్లా కామెంట్ చేయండి. ఫైనల్లీ సమ్మక్క సారక్క దగ్గర కూడా దర్శనం అయితే అయిపోయింది. మేమైతే ఇప్పుడు లక్నవరంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ మేము మల్లూరు దగ్గర అయితే మాకు 1.5 hour పట్టింది. అండ్ సమ్మక్క సారక్క దగ్గర 1 hour పట్టింది. ఇప్పుడు లక్నవరంకి అయితే ఫైనల్గా రీచ్ అయిపోయాము. ఇక్కడ లక్నవరం దగ్గర అయితే లంచ్ చేసేసి ఇప్పుడు బ్రిడ్జ్ అయితే వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా అలసిపోయాము. నెక్స్ట్ అయితే ఇప్పుడు రామప్ప దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ రామప్ప టెంపుల్ చాలా పురాతనమైంది కదా. మా తమ్మునికి అయితే శాండ్ కనిపించింది. ఇంకా అది వదిలిపెట్టలేదు అసలు. చూడండి, నాని తాత అయితే నంది దగ్గర అయితే దర్శనం చేసేసుకున్నారు. మా తమ్ముడు ఇంకా అక్కడ ఎలిఫెంట్ స్టాచ్యూ కనిపించింది, అది ఎక్కి కూర్చున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మేమైతే నంది దగ్గర అయితే దర్శనం కూడా చేసేసుకున్నాం. లోపల శివయ్య దగ్గర అయితే దర్శనం అయిపోయాక ఇక్కడ బయటకు వచ్చి అయితే ఫొటోస్ దిగాము. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ ఓల్డ్ అంతా ఇది ఆల్మోస్ట్ 300 to 400 years అయినట్టుంది కట్టి. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయాక 7కి 6కి అలా స్టార్ట్ అయ్యాము ఇంటికి. ఇంతేనండి ఈ వీడియోలో విశేషాలు. ఇంకా వీడియోస్ కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.